చాలా సందర్భాలలో ఎదుటి వ్యక్తుల యొక్క పేర్లని మనం ఇంగ్లీష్లో అడగడానికి వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అడుగుతామండి. ఇంగ్లీష్లో అలా అడగకూడదు, ఎందుకంటే ప్రతి పేరు కూడా మంచి పేరే కాబట్టి. సో మీరు వాట్స్ యువర్ గుడ్ నేమ్ అని చెప్పని యూజ్ చేయటం ఇప్పటితో ఆపేసేయండి. వాట్స్ యువర్ గుడ్ నేమ్ స్థానంలో మీరు అడగాల్సింది ఎలా అంటే మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అని అడగాలి, లేదా వాట్స్ యువర్ నేమ్ అని అడగాల్సి ఉంటుందన్నమాట. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇలాంటివి చాలా ఉంటాయి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనందరం ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తుంటాం. ఇంటర్వ్యూలో అడిగే మొదటి క్వశ్చన్ స్టార్టింగ్లోనే తప్పు చెప్పేస్తాం. ఏంటంటే మై సెల్ఫ్ రాజేష్, ఐ కేమ్ ఫ్రమ్ విజయవాడ అని చెప్పేస్తాం కదా. చాలా తప్పండి. ఎప్పుడు కూడా మీరు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు పొరపాటున కూడా మై సెల్ఫ్ రాజేష్ అని చెప్పకూడదు. ఏం చెప్పాలంటే ఐ యామ్ రాజేష్ ఆర్ మై నేమ్ ఈజ్ రాజేష్ అని చెప్పాలి. దిస్ ఈజ్ రాజేష్ అని మీరు ఫోన్లలో మాట్లాడేటప్పుడు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటివి మీకు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్లో మనం తరచుగా ఉపయోగించే తప్పులలో ఒకటి ఏంటంటే ఐ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అని చెబుతూ ఉంటాం. ఐ కెన్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అని మనం చెప్పకూడదండి. ఎందుకంటే కెన్ ఎబిలిటీకి సంబంధించినది, ఏబుల్ కూడా ఎబిలిటీకి సంబంధించింది. కాబట్టి మనం దీనిని ఎలా ఉపయోగించాలంటే ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని చెప్పాలి, లేదంటే ఐ యామ్ ఏబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అని చెప్పాలి. ఇలాంటివి మీకు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. గతంలో జరిగిపోయిన పనులను తెలిపేటప్పుడు మనం సాధారణంగా చేసే తప్పులు ఏంటంటే ఐ డిడ్ నాట్ టోల్డ్ హిమ్ అని చెప్తాము, లేకపోతే ఐ డిడ్ నాట్ వెంట్ దేర్ అని చెప్తాం అనమాట. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిడ్ అంటేనే V2, కానీ పక్కనే మీరు టోల్డ్ అనేది మీరు ఉపయోగించకూడదు. అంటే వెర్బ్ని రెండో రూపంలో మళ్ళీ మీరు ఉపయోగించకూడదు. ఐ డిడ్ నాట్ టోల్డ్ హిమ్ అని అనకూడదు. ఏమనాలంటే ఐ డిడ్ నాట్ టెల్ హిమ్ అని చెప్పాలి. ఐ డిడ్ నాట్ వెంట్ దేర్ అని చెప్పకూడదు. మీరేం చెప్పాలంటే ఐ డిడ్ నాట్ గో దేర్ అని చెప్పాలి. ఇలాంటివి మీకు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా సందర్భాలలో మనము మన యొక్క ప్రిఫరెన్స్ని చెప్పడానికి, అంటే ఏదైనా రెండింటి మధ్య నాకు ఇది కాదు నాకు అది వద్దు అని చెప్పే సందర్భాలలో మన ఇంగ్లీష్లో సాధారణంగా చేసే తప్పు ఏంటంటే ఐ ప్రిఫర్ కాఫీ దాన్ టీ అని చెప్తామండి. ఇది తప్పు. మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. అంటే నాకు కాఫీ కావాలి, టీ వద్దు అని చెప్పడానికి. ఇలాంటివి మీకు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్లో మనము సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, సమ్వన్, నో వన్, ఎనీవన్, ఎవ్రీవన్ వీటిని ఉపయోగించేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే పొరపాటుగా ప్లూరల్ హెల్పింగ్ వెబ్స్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. అదే రకంగా ప్లూరల్ వెబ్స్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించకూడదండి. వీటి పక్కన మనం సింగులర్ హెల్పింగ్ వెబ్స్ని లేదా సింగులర్ వెబ్ ఫామ్స్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి లైక్ హిమ్ అంటాం, తప్పండి. అది ఎవ్రీబడి లైక్ హిమ్ తప్పు. అక్కడ ఏమనాలంటే ఎవ్రీబడి లైక్స్ హిమ్ అని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఎవ్రీ వన్ ఆర్ దేర్ తప్పండి. ఎవ్రీ వన్ ఈజ్ దేర్ అని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా ఇంగ్లీష్లో మనం చేసే తప్పు ఏంటంటే షీ ఈజ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, షీ ఈజ్ గుడ్ ఇన్ పెయింటింగ్ అని చెప్తాం. అంటే ఆవిడ పెయింటింగ్లో నైపుణ్యత కలిగి ఉంది, టీచింగ్లో నైపుణ్యత కలిగి ఉంది అని చెప్తామండి. అది తప్పు అనమాట. ఎప్పుడైతే మీరు గుడ్ ఉపయోగించారో ఒక సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయంలో కావచ్చు, మనం గుడ్ తర్వాత ఉపయోగించాల్సిన ప్రిపోజిషన్ ఏంటంటే ఎట్, ఏటీ ఎట్ అండి. షీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, షీ ఈజ్ గుడ్ ఎట్ సింగింగ్, షీ ఈజ్ గుడ్ ఎట్ ఆర్ట్ అలా చెప్పాలి. ఇలాంటి విషయాలు మీకు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా ఆఫీసుల్లో కావచ్చు, క్యాజువల్గా కావచ్చు, మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులతో మీరు అగ్రీ అవుతున్నారంటే మనం తప్పుగా ఒక సెంటెన్స్ని చెప్తూ ఉంటాం. ఏంటంటే అది ఐ యామ్ అగ్రీ విత్ యూ అని చెప్తూ ఉంటాం. అది తప్పండి. వాట్ యూ హ్యావ్ టు సే ఈస్ ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ హర్, ఐ అగ్రీ విత్ యూ పీపుల్ అలా మనం చెప్పాలన్నమాట. ఐ యామ్ అగ్రీ విత్ యూ అనేది తప్పండి. ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఆ ఆఫీస్ అనేది ఒక ప్రదేశంలో ఉంది, అదంతా కూడా ఒక ఊర్లో ఉంది అనే విషయాన్ని మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ఎలా చెప్పాలంటే ఐ యామ్ వర్కింగ్ ఎట్ TCS ఇన్ హైదరాబాద్ అని మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. పొరపాటును కూడా ఐఎమ్ వర్కింగ్ ఇన్ TCS ఇన్ హైదరాబాద్ అని చెప్పకూడదు. ఐఎమ్ వర్కింగ్ ఎట్ TCS ఇన్ హైదరాబాద్ అని మీరు చెప్పాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన తోడబుట్టిన అక్క చెల్లెల్ని, అన్న తమ్ముల్ని కాకుండా వేరే వ్యక్తుల్ని, అంటే మనకి అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి వరుస అయ్యే వాళ్ళని మనము ఎదుటి వ్యక్తులకి మనం పరిచయం చేసేటప్పుడు మనము ఇంగ్లీష్లో ఏమని పరిచయం చేస్తామంటే తప్పుగా హీ ఈజ్ మై కజిన్ బ్రదర్, షీ ఈజ్ మై కజిన్ సిస్టర్ అని చెప్పి చెబుతూ ఉంటాం. ఇంగ్లీష్లో పొరపాటున కూడా మీరు కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అనే సెంటెన్సెస్ని మీరు ఉపయోగించకూడదు అనమాట.
ఎందుకంటే ఇంగ్లీష్లో కజిన్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బావ, బావమరిది, వదిన, మరదలు, వీటిల్లో ఏదైనా కూడా కావచ్చు కజిన్ అన్న మీనింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే అతను నా అన్నయ్య, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అని చెప్పి నేను చెప్పాలి. ఎలా అంటే సింపుల్గా సిస్టర్ అని చెప్పి చెప్పేసేయండి. రియల్ బ్రదర్, రియల్ సిస్టర్ అలా కూడా మీరు చెప్పొద్దు, ఓకేనా? ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనకి బ్రిటిషర్స్ కానీ అమెరికన్స్ కానీ ఇలా అంటే రిలేషన్స్ వాళ్ళకి ఉండవు అనమాట. సింప్లీ కజిన్ అని చెప్తారు, లేదంటే బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పని చెప్తారనమాట. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్లో తరచుగా మనం చేసే మరొక తప్పు ఏంటంటే నేను ఒక బ్లండర్ మిస్టేక్ చేశాను అని చెప్పని అంటూ ఉంటాం. చాలామంది స్పీచెస్లో కూడా ఈ పదాన్ని లేదా ఈ సెంటెన్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అది పెద్ద బ్లండర్ మిస్టేక్, నా లైఫ్లో ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అయిపోయింది అని చెప్తూ ఉంటామండి. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే బ్లండర్, మిస్టేక్ రెండు కూడా ఒకే అర్థం కలిగిన రెండు పదాలు అనమాట. సో ఈ రెండింటిని కలిపి ఉపయోగించడం అనేది ఇంగ్లీష్లో కరెక్ట్ కాదు. బ్లండర్ అంటే తప్పు, మిస్టేక్ అన్నా కూడా తప్పే. మీరేం చేయాలంటే ఎయిదర్ యూ హ్యావ్ టు యూజ్ బ్లండర్ ఆర్ మిస్టేక్. అంటే మీరు బ్లండర్నైనా ఉపయోగించాలి లేదా మిస్టేక్నైనా ఉపయోగించాలి. ఏం చేయాలంటే నేను ఒక బ్లండర్ చేశాను, లేదంటే నేను ఒక మిస్టేక్ చేశాను అని మాత్రమే చెప్పండి. బ్లండర్, మిస్టేక్ అని మాత్రం పొరపాటున యూజ్ చేయవద్దు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తూనే ఉంటాం, ఎవరైనా మంచి స్పీచ్ ఇచ్చారనుకోండి, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక సెలబ్రిటీ కావచ్చు, మేల్ ఆర్ ఫిమేల్ అంటే ఆడ కావచ్చు మగ కావచ్చు, ఎవరైనా మంచి స్పీచ్ ఇస్తే హీ గేవ్ ఏ స్పీచ్ ఆర్ షీ గేవ్ ఏ స్పీచ్ అని చెప్తాం. అంటే వాళ్ళు ఒక స్పీచ్ ఇచ్చారు అని. ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని మనము తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అలాగే ట్రాన్స్లేట్ చేయడం ద్వారా మనకి తప్పు అర్థం అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఎవరైనా మంచి స్పీచ్ని ఇచ్చారు అంటే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హీ మేడ్ ఏ స్పీచ్ ఆర్ షీ డెలివర్ అ స్పీచ్. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోనమాట. హీ మేడ్ ఏ స్పీచ్ ఆర్ షీ డెలివర్డ్ అ స్పీచ్ ఇలా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఎలా చెప్పాలి? పొరపాటును కూడా హీ గేవ్ ఏ స్పీచ్ ఆర్ షీ గేవ్ ఏ స్పీచ్ అని మాత్రం చెప్పుకోవద్దు అనమాట. అర్థమైంది కదా? హీ మేడ్ ఏ స్పీచ్ ఆర్ షీ డెలివర్డ్ అ స్పీచ్ అని చెప్పాలి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తెలుసో తెలియకో ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆ ఇంగ్లీష్ పదాన్ని మనం తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఉపయోగించేటప్పుడు రిటర్న్ బ్యాక్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. నువ్వు నాకు ఒక 100 రూపాయలు ఇచ్చావనుకో, నేను ఒక వారం రోజులు నీకు రిటర్న్ బ్యాక్ చేసేస్తాను. నువ్వు నాకు ఒక 1000 రూపీస్ ఇచ్చావనుకో, నేను ఒక 1 వీక్లో నీకు రిటర్న్ బ్యాక్ చేసేస్తాను అని చెబుతూ ఉంటాం. ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే రిటర్న్ అంటే వెనక్కి ఇవ్వటం, బ్యాక్ అన్నా కూడా వెనక్కి ఇవ్వటం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి పదాలను మీరు ఉపయోగించేటప్పుడు మీరు ఏం చేయాలంటే నువ్వు నాకు 100 రూపీస్ ఇచ్చావంటే 1 వీక్లో నీకు రిటర్న్ చేసేస్తాను, నువ్వు నాకు 1000 రూపీస్ ఇచ్చావంటే 1 వీక్లో రిటర్న్ చేసేస్తాను, ఆర్ ఎల్స్ ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ, అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎయిదర్ రిటర్న్ ఆర్ బ్యాక్ మాత్రం మనం ఉపయోగించాలి. అంటే రిటర్న్ కానీ బ్యాక్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక పదాన్ని మాత్రమే ఉపయోగించాలి, రెండింటిని కలిపి ఉపయోగించకూడదు. ఓకేనా? సో ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.